నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు గ్రామ, వార్డు స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి వాటిని మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వెంకటకూరి ఏవిఎస్ సూర్యనారాయణ రాజు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కమిషన్ సభ్యులు గంగ సూర్యనారాయణ, డాక్టర్ డి శ్రీనివాస్ మూర్తితో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో బాల్య వివాహాలు, బాల కార్మికుల అంశాలను అజెండాలో చేర్చి కమిటీలను చురుగ్గా పనిచేసేలా చూడాలన్నారు. నెలకోసారి సమావేశాలు నిర్వహించి పరిస్థితులను సమీక్షించాలని, గ్రామ స్థాయిలోనే సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. కమిటీల్లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, పోలీసులు, అంగన్వాడీ సిబ్బంది, వార్డు కౌన్సిలర్లను భాగస్వామ్యం చేయాలన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ఫోక్సో కేసుల్లో దర్యాప్తు, వైద్య పరీక్షలు, ఛార్జ్షీట్ దాఖలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. 1098 చైల్డ్ హెల్ప్ లైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని కమిషన్ సభ్యులు కోరారు. పోషకాహార లోపం ఉన్న పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అంగన్వాడీల్లో పిల్లల హాజరును పెంచాలని సూచించారు. కమిషన్ సభ్యుడు డాక్టర్ శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ వసతి గృహాల్లో మరుగుదొడ్లు, బాత్రూంలు, ఫ్యాన్లు, ఆర్ఓ ప్లాంట్లు వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని అన్నారు. సిడిపిఓలు, సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని సూచించారు. బాల కార్మికుల గుర్తింపు, బాల్య వ్యవహార నియంత్రణకు హోం, కార్మిక, సమగ్ర శిక్ష తదితర శాఖలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలని కోరారు. సమీక్షలో జిల్లా విద్యాశాఖాధికారి ఏ రవిబాబు పాఠశాలలో విద్యార్థుల వివరాలు, డ్రాప్ అవుట్స్, మధ్యాహ్న భోజనం, ఆర్ఓ ప్లాంట్ల వివరాలను వివరించారు. ఇన్ఛార్జ్ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ శ్రీకాంత్ జిల్లాలో వైద్య ఆరోగ్య కార్యక్రమాలను వివరించారు. అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు పోక్సో కేసులపై వివరాలు అందించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పీడి సువర్ణ శాఖ కార్యక్రమాలను వివరించారు. ఈ సమావేశంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ శ్రీలక్ష్మి, సభ్యులు ఎం గన్నప్పుడు, యు రమణమూర్తి, ఎంఈఐ గంగాధర్, విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు బి దేవరాజ్, సిడిపిఓలు, సూపర్వైజర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మనం ఈ బాల్య వివాహాల నిర్మూలన కానివ్వండి, చైల్డ్ లేబర్ నిర్మూలన కానివ్వండి, ఏదైతే చట్టం చెప్తుందో విద్య హక్కు చట్టం కానీ, జేజేపీ యాక్ట్ కానీ మనం కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొదట మనం అన్ని డిపార్ట్మెంట్స్ ఇచ్చి ఇందాక మనం చర్చించుకున్నాం, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ విలేజ్ లెవెల్ మానిటరింగ్ కమిటీలో ఉండాలి. ప్రొటెక్షన్, చైల్డ్ ప్రొటెక్షన్, విలేజ్ లెవెల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ. ఈ కమిటీలో ఆ కమిటీలు బలోపేతం చేయటం, ఆ కమిటీలు రెగ్యులర్గా కూర్చునే విధంగా, ఈ కమిటీల్లోకి విలేజ్ లెవెల్ సర్పంచుల్ని, లేకపోతే వార్డు కౌన్సిలర్ని, కార్పొరేటర్ని ఇన్వాల్వ్ చేయటం ద్వారా మన సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయొచ్చు. ఆ దిశగా మనం ఆలోచించాలి. ఆ దిశగా మనం మానిటరింగ్ చేయాలి. ప్రతి జిల్లా అధికారి మండల స్థాయి అధికారులతో, వారి ద్వారా గ్రామ స్థాయి అధికారులతో ఈ కమిటీతో చర్చించి మనం కింద స్థాయిలోనే సమస్యలు పరిష్కారం చేసే విధంగా మనం ప్రయత్నం చేయాలి. గ్రామ స్థాయిలో ఆ గ్రామంలో ఉన్న సర్పంచ్ కానీ, ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ, ఆ విలేజ్లో ఎవరు పోలీస్ కానీ, లేదు అంగన్వాడీ వర్కర్ కానీ, మనం ప్రతి విషయం ఆ గ్రామంలో ఉన్న ప్రతి పిల్లవాడి యొక్క పరిస్థితి వాళ్ళకి అవగాహన ఉంటుంది. కాబట్టి ఆ స్థాయిలోనే ఈ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం, అలాగే వాళ్ళలో అవగాహన కల్పించే ప్రయత్నం. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటి వాటిని వాడడం వలన పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశు పక్షాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహా యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు, వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాల నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన
మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎందరూ చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతున్నారు, అమ్మేవారు అమ్ముతున్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరో అంటే వాడుతున్నారు వారి గురించి అంటున్న వ్యాఖ్యలు ఇవి. ఇప్పటికే చాలామంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడకుండా వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడేవారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండడం బాధించే విషయం. ప్లాస్టిక్ బోతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలను వేయడం లేదు. వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాడకూడదనుకున్న వారికి ఎన్నో ఆలోచనలు కూడా వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళితే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటికి జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలని, కానీ ఒక్కొక్కరి నుంచే ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చేదస్తం అనుకోకుండా ఓ స్టీల్ బాక్స్ను పట్టుకుని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో పాలిథిన్, నదుల్లో, సముద్రంలో కూడా ప్లాస్టిక్ భూతం తన హవాను కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగమనవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతినబూనుదాం. ఎక్కడో తయారైతే ఇక్కడికి వస్తున్నాయి. మనం వాడడం మానేస్తే తయారీ దానంతటా అదే ఆగిపోతుంది. మనకు కావాల్సిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుగా మనమే మానేద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అత్యవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై, వాటి ఉత్పత్తి కేంద్రాలపై కూడా నిషేధం చేయడం శుభపరిణామమైనప్పటికీ ఇంకా విచ్చలవిడిగా పాలిథిన్ కవర్లు కనబడడం బాధాకరం. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ ఏవిఎస్ సూర్యనారాయణరాజు బోర్డు సభ్యులు గురువారం దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ఆలయ ఈవో కేఎన్విడివి ప్రసాద్ వారికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు. వైఎస్ఆర్సీపీ ఆమదాల వలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ కుటుంబ సభ్యులను మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ డిప్యూటీ సీఎం జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ బుధవారం పరామర్శించారు. రావికంటిపేటలోని రవికుమార్ నివాసానికి వెళ్లి ఆయన తల్లి చింతాడ శ్యామలమ్మ, తమ్ముడు చింతాడ కృష్ణను కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ధర్మాన సోదరులు మాట్లాడుతూ చింతాడ రవికుమార్ సహా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై రాజకీయ కక్షతో అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న నాయకులను కేసులతో అణిచివేయడం సరికాదన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని, అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటనకు ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి వచ్చారని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకపోయినా పలువురు నాయకులపై కేసులు నమోదు చేయడం రాజకీయ కక్ష సాధింపేనని ఆరోపించారు. ప్రజల అభిమానాన్ని కేసులు, అశ్రితలతో అణిచివేయలేరని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నరుతు రామారావు, సమన్వయకర్తలు పేరడ తిలక్, శ్యాంప్రసాద్ రెడ్డి, బొడ్డేపల్లి రమేష్ కుమార్ తదితర నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి అందరూ అక్కడ చేరినప్పుడు సహజంగానే నాయకుడు వచ్చినప్పుడు వారి సంతోషాన్ని వ్యక్తం చేసి చప్పట్లు కొడతారు, జైజేలు కొడతారు, వారి కృతజ్ఞత తెలియజేయడానికి ఏదో ఒక సౌండ్ చేస్తారు. దాన్ని సాకుగా చూపి, ఇక్కడికి జనం గుమిగూడినారన్నది సాకు చూపి, ఈ నియోజకవర్గంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి చింతాడ రవిని, తనతో కలిసి పార్టీకి పనిచేస్తున్నటువంటి నాయకుల్ని ఒక 20 మందిని సుమారుగా, ఎన్ని సెక్షన్లు ఉన్నాయో, క్రిమినల్ కోడ్లో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లు పెట్టారు పోలీసులు. అయితే నేననేది ఇది పోలీసులు పెట్టిందా, ఇన్వెస్టిగేట్ చేసినటువంటి పోలీసులు పెట్టిందా? కాదు, ప్రభుత్వం పెట్టింది అని మీకు మనం చేస్తున్నాను. నేరుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయం, లోకేష్ కార్యాలయం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కేసులు పెట్టించారు. ఎందుకు కారణం చేత? అక్కడ విధుల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులే ఇక్కడేమి జరగలేదని వాళ్ళు చెప్తుంటే మద్దతు చేసేస్తున్నారట. విధులను అధిగమించేస్తే అక్కడ ఎందుకు ఉంటారండి? హైవే దగ్గర ఎందుకు ఉంటారు? ఎన్నడైతే ప్రజల తాలూగా అభిమానాన్ని,
విశ్వాసాన్ని కోల్పోతున్నామని ప్రభుత్వం ఎప్పుడైతే భావిస్తుందో వారికి చివరిగా మిగిలినటువంటి అస్త్రం పోలీసుల ద్వారా అణచివేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక గోనపాలెం సెక్టార్ సూపర్వైజర్ యోగేశ్వరి ఆధ్వర్యంలో తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. అరసవెల్లి యూపీహెచ్సి వైద్యురాలు డాక్టర్ నీలిమాదేవి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రసవం అనంతరం 6 నెలల వరకు శిశువుకు కేవలం తల్లిపాలే ఇవ్వాలని సూచించారు. తల్లిపాలే శిశువుకు శ్రీరామ రక్ష అని తెలిపారు. పిల్లలకు తల్లిపాలు ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ కొర్ను ప్రతాప్, వై బాలమణి, విజయ, రాజు, హరీష్ కుమార్ పాల్గొని తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. అంగన్వాడీ టీచర్లు టి రాజేశ్వరి, బి ఆదిలక్ష్మి, డి ఇందుమతి, ఏ హైమ రత్నబేబి, కళ్యాణి, సమీమా, పద్మావతి, మేరీ, శ్రీలక్ష్మి, విజయ, ఏఎన్ఎం ఉమా, ఆశా కార్యకర్త అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయ నిర్వహణకు కీలకమైన గ్రంథాలయ సెస్సును 100% వసూలు చేసేలా పంచాయతీ పురపాలక అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పీరుకట్ల విఠలరావు కోరారు. బుధవారం శ్రీకాకుళంలో నిర్వహించిన జిల్లా గ్రంథాలయ సంస్థ బోర్డు సమావేశంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి 11.17 కోట్ల అంచనా బడ్జెట్కు ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయ ఆధునీకరణకు 4 కోట్లు సిఎస్ఆర్ నిధులు కేటాయించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. పాతర్లపల్లిలో 60 లక్షలతో నూతన గ్రంథాలయం అందుబాటులోకి తెచ్చామని, ఎర్రన విద్యా సంకల్పం ద్వారా 44 శాఖల్లో పోటీ పరీక్షల అభ్యర్థులకు పుస్తకాలు అందిస్తున్నామని చెప్పారు. పుస్తకాల కొనుగోలు, భవనాల మరమ్మతులు, డిజిటలైజేషన్, కంప్యూటర్ల ఏర్పాటుకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలిపారు. ఈ సమావేశంలో కె జగన్నాథరావు, వెంకటరమణ, చెన్నకేశవరావు, బోర్డు సభ్యులు, గ్రంథాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ వాకర్స్ సంస్థకు అత్యధిక మంది గవర్నర్లను అందించిన క్లబ్గా శ్రీకాకుళం స్టార్ వాకర్స్ క్లబ్ నిలిచిందని ప్రతినిధులు పి ఉమామహేశ్వరరావు, గుడ్ల సత్యనారాయణ, కొంకెన మురళీధర్ తెలిపారు. మంగళవారం రాత్రి ఓ హోటల్లో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో 2027 గవర్నర్గా సుగంధం సంజీవరావును ఎంపిక చేశారు. క్లబ్ కోఆర్డినేటర్ సాసపు జోగినాయుడు అధ్యక్షత జరిగిన సమావేశంలో 2026-27లో చేపట్టనున్న సామాజిక సేవా కార్యక్రమాలపై చర్చించారు. ఆరోగ్యంతో పాటు హరిత శ్రీకాకుళం కోసం విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. త్వరలో వన మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ గవర్నర్లు గేదెల ఇంద్రాప్రసాద్, కూన వెంకటరమణమూర్తి, గుడ్ల గోవింద్ గుప్తా తదితరులు పాల్గొని సుగంధం సంజీవరావును సత్కరించారు. కొంకెన వేణుగోపాలరావు, గేదెల లక్ష్మి, బివి రవిశంకర్, ఓన్న కామేశ్వరరావు, చలపాక సూర్యారావు, గురు ఆనందరావు, ఉషశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే పరిస్థితులు ఉన్నప్పటికీ రైతులు ధైర్యం కోల్పోకుండా తక్కువ నీటి వినియోగంతో అధిక దిగుబడులు, లాభాలు ఇచ్చే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ పుణ్కర్ సూచించారు. బుధవారం గార మండలం కొన్ని గ్రామంలో వరి పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేస్తున్న పంటలను పరిశీలించిన కలెక్టర్ రైతులకు వస్తున్న నికర ఆదాయ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో తక్కువ నీటితో అధిక రాబడి ఇచ్చే పంటలను ఎంచుకోవడం ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ, ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ అధికారి పూజారి సత్యనారాయణ, జిల్లా ఉద్యాన అధికారి చంద్రశేఖరరావు, సహాయ వ్యవసాయ సంచాలకులు బగ్గు రజని, అధికారులు దుంపల పద్మావతి, సునీత, దుర్గాప్రసాద్, రైతులు దశరథరావు, తాతబాబు, సాయికుమార్, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మధ్యవర్తిత్వం దేశం కోసం 3.0 ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన న్యాయవాది మధ్యవర్తులకు కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా జరిగిన ఈ శిక్షణలో కేరళకు చెందిన మాస్టర్ ట్రైనర్ పి సురేష్ కుమార్ రీసోర్స్ పర్సన్గా పాల్గొని మధ్యవర్తిత్వ పద్ధతులు, రాజ్యాల ప్రాధాన్యతపై శిక్షణ అందించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ అధ్యక్షురాలు సునీత, కార్యదర్శి కె హరిబాబు, జిల్లాలోని మధ్యవర్తిత్వ న్యాయవాదులు పాల్గొన్నారు. బీసీ వర్గాల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం, విద్య, ఉద్యోగ అవకాశాల్లో సమాన హక్కుల కోసం బీసీ రక్షణ చట్టం ఎంతో అవసరమని ఆమదాల వలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీసీ చైర్మన్ కోన రవికుమార్ అన్నారు. విజయవాడలో బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ రక్షణ చట్టం ముసాయిదాపై సూచనలు, సలహాలను స్వీకరించారు. బీసీలపై వివక్ష, వేధింపులు, కుల వృత్తుల పట్ల అవమానాలను అరికట్టేందుకు కఠిన చర్యలు, కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో బీసీలకు చట్టబద్ధమైన రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కోన రవికుమార్ తెలిపారు.
తక్కువ ఫీజుతో 6 నెలల జర్నలిజం డిప్లొమా కోర్సును సిఆర్ మీడియా అకాడమీ అందిస్తున్నట్లు చైర్మన్ అలపాటి సురేష్ కుమార్ తెలిపారు. వర్కింగ్ జర్నలిస్టులతో పాటు జర్నలిజంపై ఆసక్తి ఉన్న డిగ్రీ ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆన్లైన్ విధానంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు తరగతులు నిర్వహిస్తామని, ఉత్తీర్ణులకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిప్లొమా సర్టిఫికేట్ జారీ చేస్తుందని తెలిపారు. వర్కింగ్ జర్నలిస్టులకు ఫీజు 2,000 రూపాయలు, ఇతర అభ్యర్థులకు 2,500 రూపాయలుగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దరఖాస్తులను ఆగస్టు 20లోగా పంపాలని, సెప్టెంబర్ మొదటి వారంలో తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలో ప్రతి అర్హుడికి ఓటు హక్కు లభించేలా లోపరహితమైన ఓటర్ల జాబితాను రూపొందిస్తామని ఓటర్ల నమోదు అధికారి ఆర్డీఓ సాయి ప్రత్యూష తెలిపారు. బుధవారం సాయంత్రం స్థానిక రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ఐఆర్ 2026పై నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నిష్పాక్షికమైన ముసాయిదా ఓటర్ల జాబితా తయారీలో రాజకీయ పార్టీల ప్రతినిధులు భాగస్వాములు కావాలని, పూర్తి సహకారం అందించాలని కోరారు. కొత్త ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, వివరాల సవరణలపై సమావేశంలో ప్రతినిధులు పలు సూచనలు చేశారు. సూచనలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ హామీ ఇచ్చారు. చేతిని కోల్పోయిన దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ చేతులు అమర్చే కార్యక్రమాన్ని ఆగస్టు 16వ తేదీన విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ ఇంటర్నేషనల్ ప్రతినిధులు తెలిపారు. రాజాం పరిసర ప్రాంతాలకు చెందిన అర్హులైన దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రెడ్ క్రాస్ రాజాం శాఖ అధ్యక్షులు కొత్త సాయి ప్రశాంత్ కుమార్, జాతీయ యువజన సేవ అవార్డు గ్రహీత పింక్ చైతన్య కుమార్ కోరారు. కృత్రిమ చేతుల ద్వారా దైనందిన పనులు, స్వయం ఉపాధిలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగవచ్చని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ముందస్తుగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 9441708120 నెంబర్కు కాల్ చేసి వివరాలు తెలుసుకోగలరని వారు సూచించారు. కేజీబీవీలు సమగ్ర శిక్ష, ఎంఆర్సీ సిబ్బందికి సకాలంలో జీతాలు చెల్లించాలని ఏపీటీఎఫ్ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి పప్పల తిరుమలరావు డిమాండ్ చేశారు. గారం మండల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా గార, సతివాడ, మమరవల్లి కొన్ని పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న డిఏలు విడుదల చేసి పీఆర్సీ, ఐఆర్ ప్రకటించాలని, ఉపాధ్యాయులపై పనిభారం పెంచుతున్న యాప్లను రద్దు చేయాలని కోరారు. విద్యారంగంలో అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి వి నవీన్ కుమార్ మాట్లాడుతూ సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, మోడల్ స్కూల్ సిబ్బంది పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని కోరారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, అవసరమైన వస్తువులు పూర్తి స్థాయిలో అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గారం మండల అధ్యక్షుడు జి గోవిందరావు, ప్రధాన కార్యదర్శి సిహెచ్ త్రినాథరావు, ఎస్ఎస్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తులసి ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధ మొక్కగా పరిగణిస్తారు. తులసి అన్ని రోగాలను నయం చేయడానికి శతాబ్దాలుగా ఉపయోగపడుతుంది. జలుబు, తలనొప్పి, పొట్టకు సంబంధించిన వ్యాధులు, వాపులు, గుండె జబ్బులు, విషాహారాలు, మలేరియా వంటి చాలా రకాల రుగ్మతలను నయం చేయడానికి తులసి వాడతారు. రోజు తులసి ఆకులను తీసుకోవడం ద్వారా శరీరంలోని విషం బయటకు వెళ్తుంది. దీంతో పాటు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి కూడా తులసి పనిచేస్తుంది. తులసి ఆకులను ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఆకులు నాడులకు టానిక్ లాగా జ్ఞాపక శక్తిని పెంపొందించేవిగా పనిచేస్తాయి. అయితే తులసి ఆకులను నమిలి తినకూడదని చాలామంది చెబుతుంటారు. తులసి ఆకులను నమిలి తినడం వల్ల దంతాలు పాడయ్యే అవకాశం ఉంటుంది. రోజు రాత్రి సమయంలో 4 నుంచి 5 తులసి ఆకులను కడిగి నీటితో నానబెట్టాలి. పరగడుపున ఈ ఆకులను నీటితో పాటు మింగితే మంచిది. ఆకులలో నీటిని మరిగించి టీలా తాగినా శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పాదరసం, ఐరన్ తులసి ఆకులలో ఎక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే. తులసి ఆకులను నమిలితే ఈ రెండు విడుదలయ్యే అవకాశాలు ఉంటాయి. తులసి ఆకుల వల్ల దంతాలు పాలిపోయే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో తులసి ఆకులను నమిలి తినకూడదు. తులసి ఆకులను నమిలి తింటే పంటిపై ఎనామిల్ పొర దెబ్బతినే అవకాశం ఉంటుంది. తులసి ఆకులను డైరెక్ట్గా మింగడంతో పాటు తులసి ఆకుల రసాన్ని నోటు పోతలకు నివారణగా వినియోగించడం మంచిది. తులసి ఆకులను ప్రతిరోజు తీసుకోవడం వల్ల తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో తులసి ఉపయోగపడుతుందనే విషయం తెలిసిందే. దగ్గు, జలుబు, శ్వాస సంబంధ సమస్యలకు చెక్ పెట్టడంలో తులసి ఉపయోగపడుతుంది. చెవిపోటు బాధలకు నివారణగా తులసి ఉపయోగపడుతుంది. తులసి జీర్ణశక్తితో పాటు శరీర శక్తిని కూడా పెంచుతుంది. తులసి ఆకుల్ని పలు రకాల జ్వరాల్లో ఉపశమనానికి ఉపయోగించుకోవచ్చు. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ జ్వరం వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు లేత తులసి ఆకుల్ని నీటిలో వేసి మరిగించి తాగితే ఈ రకం జ్వరాల నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. తులసి ఆకుల్ని నోట్లో పెట్టుకుని నమలడం వల్ల జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది. తులసి ఆకులతో మరిగించిన నీళ్లను తాగితే గొంతులో గరగర నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అణచివేత బుద్ధిమంతుడిని పిచ్చివాడిగా చేస్తుంది. అహంకారం తపస్వీలను వెర్రివాళ్లుగా చూపిస్తుంది. ఒక చెయ్యి స్వీకరణ, మరో చెయ్యి విశ్వాసం. ఆ రెండూ కలిపితే నమస్కారం అగును. ఆ నమస్కారమే సంస్కారమునకు ఆస్కారం అగును. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.